హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవిక్త క్రియేషన్స్. గురువాయూరు స్వామివారి దర్శనం అయిన తర్వాత మా ప్రయాణము ఈ కేరళలోని ఇరుకు రోడ్లలో మా బుడ్డ కారుతో అత్రేపల్లి వాటర్ ఫాల్స్కి అయితే మొదలెట్టాము. అదేనండి బాహుబలి వాటర్ ఫాల్స్. మన బాహుబలి మూవీ షూటింగ్ జరిగిందని అంటారు ఇక్కడ. ఈ రోడ్లన్నీ చూడడానికి చాలా ఇరుగ్గా ఉన్నప్పటికీ అటు ఇటు పచ్చదనము, ప్రకృతి అందాలు అయితే మనల్ని మైమర్పిస్తాయి. కాకపోతే ఈ రోడ్లో ప్రయాణం చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా అయితే ప్రయాణం చేయాలి. డ్రైవింగ్ చేసేటప్పుడు అటునుంచి వచ్చే వెహికల్స్ చాలా స్పీడ్గా వస్తాయి. ఎందుకంటే వాళ్ళు ఎప్పటి నుంచో ఆ రోడ్లో తోలుతూ వాళ్ళకి బాగా అలవాటు అయిపోయి ఉంటుంది. మనం కొత్త కాబట్టి జాగ్రత్త లేకపోతే చాలా ప్రమాదం జరిగే అవకాశం అయితే ఉంది. ఫైనల్గా అయితే వాటర్ ఫాల్స్ దగ్గరికి రీచ్ అయ్యాము. కాకపోతే ఇక్కడ కారుని పార్క్ చేయడానికి ఒక చిన్న సాహసం అయితే చేయాల్సి వచ్చింది. ప్లేస్ ఎక్కడైతే దొరకలేదు మాకు. ఎలాగో అలా ఎతికి చిన్న సందులో మా బుడ్డకారే కాబట్టి ఇరికిచ్చేసాము. ఇక అవిక్త నిద్రపోతున్న దాన్ని లేపాము. సో ఆమె ఏడుపుకి అవధులు లేవు. ఆమె ఆనందం వాటర్ చూస్తే అంత ఇంత కాదు. ఇంతలా ఏడుస్తున్న అవిక్త వాటర్ దగ్గరికి వెళ్ళంగానే ఎలా ఎంజాయ్ చేస్తుందో మీరే చూద్దరు. ఇంకా పార్కింగ్ లొకేషన్ నుంచి అయితే మనం వాటర్ ఫాల్స్ దగ్గరికి మినిమం ఒక 2.5 కిలోమీటర్స్ అయితే నడవాల్సి ఉంటుంది. ఆ కొండ ఎక్కేటప్పుడు ఉన్న ఫీలింగ్ మామూలుగా ఉండదులేండి. ఇంకా పాపను ఎత్తుకొని అలా ఆయాసపడుతూ ముందుకు నడుస్తూ ఇంకా అక్కడ ఉన్న షాప్స్లో చిన్న చిన్న కూల్ డ్రింక్స్ కొనుక్కొని తాగేసి అలా తిరగంగానే వాటర్ అయితే కనపడింది. మేము మంచి సమ్మర్లో వెళ్ళాము. ఈ సంవత్సరం వర్షపాతం కూడా చాలా తక్కువ ఉందని చెప్పారు. కాకపోతే ఇక్కడ ఎప్పుడు వాటర్ అయితే ఇలా ఉంటుంది. కానీ వర్షాకాలంలో వస్తే ఇప్పుడు మనం ఎక్కడైతే పాపనెత్తుకొని నేను నడుస్తున్నానో అక్కడ దాకా కూడా వాటర్ ఉంటుందని అయితే చెప్పారు. సరే, ఇక పైన బాగా ఎంజాయ్ చేసిన తర్వాత మేమైతే కిందకి దిగాము. కిందకి దిగాలంటే మనం దాదాపు ఒక కొండ మొత్తాన్ని కిందకి దిగాల్సి వస్తుంది. కొంచెం ఏదైనా హెల్త్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళు దిగాలంటే కొంచెం కష్టమే అని చెప్పొచ్చు. బట్ కిందకి దిగిన తర్వాత చాలా వర్త్ అనిపించింది. ఇప్పుడు ఇక్కడ ఖాళీగా ఏదైతే కనిపిస్తుందో అక్కడ వర్షాకాలంలో అక్కడ కూడా మనకి వాటర్ ఫాల్ అయితే కనిపిస్తుంది అన్నారు.
ఇది చూడడానికి వర్షాకాలంలో ఒక మినీ నయాగరా ఫాల్స్లో అయితే కనిపిస్తుంది అంటున్నారు. బట్ ఏదైతే ఉంది మేమైతే బాగా ఎంజాయ్ చేసాము. ఇక ఫైనల్గా ఇక్కడ మా ట్రిప్ ముగిచ్చేసుకొని మేము నెక్స్ట్ మా ప్రయాణాన్ని అలిప్పీకి అయితే స్టార్ట్ అయ్యాము. అలిప్పి అదే అలపూజ అన్న కూడా ఒకటే, మన ఏం మాయ చేసావు మూవీ షూటింగ్ జరిగిన లొకేషన్స్కి. సో ఇక నెక్స్ట్ వీడియోలో అలిప్పి అందాలు చూద్దాం మరి.